ముక్తిమవాప్నోతి ఉత్తరద్వారదర్శనాత్. ఏ వ్యక్తి అయినా ముక్తిని పొందాలి అని అంటే ఉత్తరద్వారదర్శనాత్, ఉత్తర ద్వార దర్శనాన్ని చేస్తే చాలు తప్పక లభిస్తుంది అంటోంది ఈ శ్లోకవాక్యం. ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి? సంవత్సరంలో ఉండేటటువంటి 12 నెలల్లో 11వ నెల పుష్యమాసం అవుతుంది. ఆ పుష్యమాసంలో శుద్ధపక్షంలో అంటే పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏకాదశి. దాన్నే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజున ప్రతి దేవాలయంలో కూడా ఆ దైవాన్ని ఉత్తరంలో ప్రత్యేకంగా ఉండేటటువంటి ఒక తలుపు అంటే ఉత్తరపు వైపు ఉండేటటువంటి దేవాలయపు ద్వారాన్ని తెరిచి అక్కడుంచి అదిగోనండి దైవాన్ని ఉత్తర ద్వారం ద్వారా దర్శనాన్ని చేయిస్తున్నాం, ఇది చూడండి అని చూపిస్తారు. లోకంలో భౌతికంగా చూస్తే ఉత్తరపు వైపున కనిపించే ద్వారం గుండా దర్శనం చేయడం ఏదుందో అది ఉత్తర ద్వార దర్శనం అయిపోతుంది. అలా దైవాన్ని ఉత్తరం ద్వారం ద్వారా చూసినంత మాత్రం చేత ముక్తే లభించేసినట్టయితే సంవత్సరానికి ఒకసారి చూస్తే 2వ సంవత్సరానికి ఇంకా వ్యక్తికి ముక్తి లభించేసింది కాబట్టి చూడాల్సిన అవసరమే ఉండదుగా. మరి ఈ మాటలోని అంతరార్థం ఏమిటి? ఒక క్షణం ఆలోచించాలి. వ్యక్తిర్ముక్తిమవాప్నోతి ఉత్తరద్వార దర్శనాత్. మహానుభావులైనటువంటి ప్రాచీనులు ఉత్తర దక్షిణ విభాగాన్ని చాలా విధానాల్లో చేశారు. సంవత్సరాన్ని తీసుకున్నారు. దీంట్లో ఉత్తరాన్ని దక్షిణాన్ని వేరువేరు చేద్దాం, ఉత్తరం పవిత్రం దక్షిణం అపవిత్రం అని లెక్కేద్దామని నిర్ణయించుకున్నారు. అంచేతనే సంక్రమణం ఏదైతే ఉందో అంటే మకర సంక్రాంతి ఏ జనవరి 15 వస్తుందో అక్కడి నుండి జూలై 16 వరకు ఉండేటటువంటి భాగాన్ని ఉత్తరాయణము అన్నారు. ఆ జూలై 17వ తేదీ నుండి మళ్ళీ జనవరి 14 వరకు ఉండేటటువంటి ఆ భాగాన్ని దక్షిణాయనము అన్నారు. కాబట్టి కాలంలో ఉత్తరాయణ దక్షిణాయన విభాగాన్ని చేశారు. తల్లి యొక్క ఆశీర్వచనం ఏ మాటల ద్వారా వెలువడుతుందో అదిగో ఆ మాటలకి ఉత్తర ద్వారం తెరుచుకునే శక్తి కలిగినదవుతుంది. కాబట్టి ఉత్తర భాగంలో ఉండే ద్వారం ఏదుందో ఆ ద్వారాన్ని తెరిపించి చూడాలి. అది నిజమైన ఉత్తర ద్వార దర్శనం.